వెల్కమ్ టు దాల్ న్యూస్ స్పెషల్ డిబేట్. బీజేపీలో ఈటెల వర్సెస్ బండి సంజయ్ ఎపిసోడ్ రావణ కాష్టంలా రగులుతూనే ఉంది. ఇది టీ కప్పులో తుఫాన్ అని మొదట చెప్పినప్పటికీ తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడు రామచంద్రరావు ఢిల్లీ పర్యటన ఇప్పుడు అనేక అనుమానాలను అనేక ఎపిసోడ్స్ ను తెర మీదకి తెచ్చినటువంటి ఈ నేపథ్యంలో ఎందుకు బండి సంజయ్ వర్సెస్ ఈటెల మధ్య వైరం పుట్టింది, అలాగే ఈ ఎపిసోడ్ ఎటు వెళ్తుంది అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్ గా ఇన్ డెప్త్ గా డిస్కస్ చేద్దాం. రాష్ట్రీయ లోక్దళ్ తెలంగాణ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ గారితో. సార్ నమస్తే. నమస్కారం, చెప్పండి. సార్, ఈటలకు చెక్ పెట్టాడని బండి సంజయ్ మీద వైరమా, లేకపోతే బండి సంజయ్ కు చెక్ పెట్టాడని చెప్పి ఈటల మీద కోపమా? ఏంటి అసలు వీళ్ళిద్దరి మధ్య? ఇప్పుడు మీకు కర్ణంలో జ్ఞాపకం ఉంటే బండి సంజయ్ తను అధ్యక్షుడిగా ఉన్న కాలం లోపల ఈ బయట నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది కూడా ఏ కారణం చేతనో ఆయనకు అనుకూలంగా లేరు. ఇఫ్ యు రిమెంబర్, అప్పుడు వచ్చిన ఈటల కానీ, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి కానీ, కోమటిరెడ్డి రాజగోపాల్ కానీ, లేకపోతే మీకు చాలా మంది ఉన్నారు. అప్పుడు ఏనుగు రవీందర్ రెడ్డి కానీ, తుల ఉమా కానీ, వీళ్ళెవ్వరు కూడా బండి సంజయ్కి అనుకూలంగా లేరు. ఈ వర్గం అంతా ఈటలతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు. సో వాళ్ళు ఏంటంటే ఒక ట్రెమెండస్ ప్రెషర్ పార్టీ అధిష్టానం మీద ఏం తెచ్చారంటే, బండి సంజయ్ అనేవాడి నాయకత్వంలో బీజేపీ అధికారంలోకి రాదు, ఇతని మార్పు చేయాలంటే డిమాండ్ మీకు జ్ఞాపకం ఉంటే అధిష్టానం మీద రిపీటెడ్ ప్రెషర్ ఉండేది. ఆ ప్రెషర్ తర్వాత అక్కడ జరిగినటువంటి పరిణామాలు మనకు తెలుసు. అధిష్టానం ఏ కారణం చేతనో ఈ ఒత్తిడికి లొంగింది. ఈ ఒత్తిడికి లొంగి బండి సంజయ్ని సడన్ గా తీసేశారు. నిజానికి బండి సంజయ్కి అప్పుడున్నటువంటి పార్టీలో ఉన్న సీనియర్లతో కూడా పడేది కాదు. అది ఏ కారణం కానీ ఆయన ఒక లెవెల్కి తీసుకుపోయాడు, అందులో అనుమానం లేదు. మామూలుగా బీజేపీలో 4-5 సిటీలో ఉన్నటువంటి కార్పొరేటర్లు ఉన్నటువంటి స్థాయి నుంచి దాదాపు 38 స్థానాల దాకా తీసుకెళ్ళాడు. ఈవెన్ ఎమ్మెల్యే వస్తే అది దాదాపు 30 దాటుతుంది అనేటువంటి ఒక స్ట్రాంగ్ ఒక సెంటిమెంట్ ఉండింది మొత్తం తెలంగాణలో. అట్లాంటి సందర్భంలో చాలా మంది సీనియర్లు కూడా, మీకు పేరాల చంద్రశేఖర్ గారు ఆయనకు అగైనెస్ట్ ట్వీట్ చేసి వెంటనే పార్టీ ఇంటర్ఫియర్ అయితే ఆ ట్వీట్ ని తొలగించాడు. అట్లా చాలా మంది సీనియర్లకు ఎందుకు ఆయనకు పడేది కాదు. అంటే ఈ బయట నుంచి వచ్చిన వర్గం యొక్క ప్రెషర్ తో పాటు సీనియర్లు కూడా ఆ వర్గానికి మద్దతు పలకడం, బండికి వ్యతిరేకంగా ఉండడం అనేది జరగడం వల్ల ఆ టైం లోపల అధిష్టానం అనేది ఒక నిర్ణయం తీసుకొని ఈయనను తప్పించి ఈటలు తను కోరుకున్నాడు అధ్యక్షుడు కావాలి, అతనికి ఇవ్వకుండా వాళ్ళు మధ్య మార్గంగా కిషన్ రెడ్డికి ఇచ్చారు. కిషన్ రెడ్డికి ఇస్తే జరిగిన పరిణామం ఏంటి? ఆయన అందరికీ ఆమోదయోగుడే కానీ ఆ ఊపును ఆయన కంటిన్యూ చేయలేక కొలాప్స్ అయింది. పార్టీ కొలాప్స్ అయ్యి సింగిల్ డిజిట్కి పరిమితం అయిపోయింది. అది ఎవరు కూడా ఊహించింది కాదు. దానివల్ల ఈ బండి సంజయ్ అనేవాడికి ఈటల వర్గం అంటే కోపం, మనందరికి ఓపెన్ సీక్రెట్. ఇక్కడ ఈటలకి ఏమైంది, అతను తన అధ్యక్షుడు ఏదా అనుకుని లాబింగ్ చేస్తే అధ్యక్షుడు కాకుండా మధ్య మార్గంగా కిషన్ రెడ్డి వచ్చి కూర్చున్నాడు ఆయన నెత్తి మీద. సో ఆయనకి అది రుచించలేదు. ఇక్కడ ఎవరైతే ఆయన వర్గం అని భావిస్తున్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు పార్టీ వెళ్ళిపోయారు. ఇది ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, లేకపోతే ఏనుగు రవీందర్ రెడ్డి కావచ్చు, తుల ఉమా కావచ్చు, ఒక్కొక్కరు వెళ్ళిపోయారు. ఈ కారణం చేత అది ఇటు ఈ పని కాలేదు, అటు ఆ పని కాలేదు. సో ఈటలకేమో ఆ ముద్ర పడ్డది బండికి వ్యతిరేకమని, ఈటల మనసులోనేమో బండి తనకు వ్యతిరేకమని. ఈ మధ్య కామెంట్స్ రీసెంట్గా వచ్చినవి కూడా బండి మాట్లాడుతూ రకరకాల కామెంట్ చేశాడు, మనం చూసాం. ఇంత సీరియస్ కామెంట్స్ కాకపోయినా డెఫినెట్లీ ఈటల చేసిన సీరియస్ కామెంట్స్, బండి అంత సీరియస్ చేయలేదు. కాబట్టి ఈ రైవలరీ అన్నది నీకు కానీ నాకు కానీ కొత్త కాదంటున్నాను. ఇది ఆల్రెడీ జరుగుతుంది. ఈ జరుగుతున్న పరిణామంలో భాగంగా ఒక్కసారిగా వీళ్ళిద్దరు కూడా తీవ్రమైనటువంటి ఒక భాషా పదజాలాన్ని వాడడం, అది ఆల్మోస్ట్ నువ్వు మనిషివా పశువా అనేటువంటి స్థాయికి వెళ్ళిపోవడం, ఇది మనం ఎవరు కూడా ఊహించింది కాదు. సో మనం నిజానికి ఇక్కడ ఎలక్షన్స్ ఎమ్మెల్యే అయినప్పుడు బీఆర్ఎస్ కి 30 స్థానాలు వస్తే ఆ 39 స్థానాల నుంచి ఎంపీకి వచ్చే వరకు 0 ఓడిపోయింది ఆ పార్టీ. మనం ఎవరు ఊహించింది కాదు. అంటే బీఆర్ఎస్ పడుకుంది. కాంగ్రెస్ ఏమైంది, ఇంత కేసీఆర్ కొట్టాలటువంటి అందరు ఏకమైతే అది కలిసి వచ్చి రేవంత్ చేసుకున్న ఏమంటారు ఆ కృషి కానీ ఫలితం కానీ భాష కానీ ఆయనకు లాభం జరిగి సీఎం అయ్యాడు. ఆయన విదిన్ 15 months కొలాప్స్ అయ్యాడు. ఈరోజు కాంగ్రెస్ పరిస్థితి ఎక్కడ ఉందిరా బాబు అంటే అట్టడుగు పడిపోయింది. అంటే రెండు పార్టీలు కూడా గ్రహణం పట్టినట్టుగా కాంగ్రెస్కి ఒకరమైనటువంటి వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చిన ఒకరమైనటువంటి గ్రహణం పడితే, బీఆర్ఎస్కి ఏమో మనం ఊహించిన ఇప్పుడు లేస్తోంది, చచ్చిపోయిన బీఆర్ఎస్ లేస్తుంది అనుకుంటే సడన్ గా ఈ అమ్మాయి కామెంటరీ వల్ల తను పార్టీకి వ్యతిరేకంగా సాధించే బాడాల వల్ల బీఆర్ఎస్ పడుకునే పరిస్థితి వచ్చింది. సో 3 పార్టీలకు కూడా, ఇటు కాంగ్రెస్ కి, అటు బీజేపీకి,
ఇటు బీఆర్ఎస్ కూడా గ్రహణం పట్టినట్టుగా మూడు కూడా క్వశ్చన్ మార్క్ అయ్యేటువంటి పరిస్థితి ఈ రోజు అనుకోని వాతావరణం అనేది తెలంగాణలో ఏర్పడింది. ఇక్కడ బండి సంజయ్ బండి సంజయ్ని టార్గెట్ పరిణామాలు చేస్తూ బండి సంజయ్ని టార్గెట్ చేస్తూ ఈటల చాలా దారుణంగానే స్పందించారు. కడుపులో కత్తులు పెట్టుకొని ఉండటం నాకు రాదు బిడ్డ, కొడక జాగ్రత్త అన్నట్లు. సార్, ఒకటి క్లియర్ గా చెప్పండి, బండి సంజయ్ని తప్పించడంలో ఈటల కీలక పాత్ర పోషించిన మాట వాస్తవమేనా? అందుకనే బండి సంజయ్ ఈటలకు పదవి రాకుండా అడ్డుపడ్డారా? నేను మీకు అన్ని క్లియర్ గా నేమ్స్ సహా చెప్పా. లాబింగ్ ఎట్లా జరిగింది, ఎట్లా వీళ్ళు కాదనుకున్నారు, ఇవన్నీ కూడా నేను ఏ విధంగా మీకు క్లియర్ గా చెప్పాను, మీరు చూశారు కదా. అవన్నీ వాస్తవాలు. నేను చెప్పింది జస్ట్ లైక్ దట్ కాదు, మీకు హిస్టారికల్ గా జరిగినాయి, సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ జరిగినాయి. వీళ్ళ లాబింగ్ జరిగింది, ఢిల్లీ పోయారు, ఈటల కావాలని కోరుకున్నాడు, అది జరగలేదు. మళ్ళీ సెకండ్ టైం నిన్న ఈటల తనే పాపం అధ్యక్ష పదవి ఆశించి ఆయన కాస్త కూర్చొని డెఫినెట్లీ ప్రజాబలం ఉన్నవాడు, వాక్చాతుర్యం ఉన్నవాడు అవుతాడని మళ్ళాంటి వాళ్ళు కూడా అనుకున్నాం, ఈటల బహుశా అవుతాడేమో అని. అట్లాంటిది కాకుండా మళ్ళా అధిష్టానం వయా మీడియాగా రామచంద్రని పట్టుకొచ్చింది. ఎందుకు ఈ ప్రశ్న మిమ్మల్ని మళ్ళీ అడిగానంటే దిలీప్ కుమార్ గారు, గత సార్వత్రిక ఎన్నికల నుంచి ఇప్పటి వరకు బీజేపీ బీసీ నినాదమే ఎత్తుకుంది. బీసీ రిజర్వేషన్లు కూడా మా పుణ్యమే అని చెప్పి బీజేపీ క్లెయిమ్ చేసుకున్న ఈ నేపథ్యంలో ఈటల్ని కనుక తెలంగాణకు బీజేపీ చీఫ్ చేస్తే వాళ్ళు ఎత్తుకున్నటువంటి బీసీ రాగము ఫలించేది కదా. ఈటలని తప్పించడము ఇప్పుడు నేను అదే చెప్తున్నా. ఈటలకు ఉన్నటువంటి నెగటివ్ పాయింట్ ఒకటేమో ప్రజాబలం ఉంది, పాజిటివ్ ఆస్పెక్ట్, పాపులర్ లీడర్, అందులో అనుమానం లేదు. వాగ్దాటి ఉంది, అనుమానం లేదు. బీఆర్ఎస్ ద్వారా ఆయన తిరస్కరించబడడం వల్ల కొంత సింపతి ఉంది పబ్లిక్ లో. అన్నిటికీ మించి తన బీసీ, ప్రముఖ బీసీ నేత. మీరు అన్నట్టుగా బీజేపీ అనేది గత ఎలక్షన్స్ లో, మేము కనుక ఎలక్షన్స్ లో మేము అధికారంలోకి వస్తే బీసీఏ మా ముఖ్యమంత్రిని ప్రకటించే స్థాయికి వెళ్ళిపోయింది బీజేపీ. అక్కడి నుంచి ఇప్పుడు కూడా వాళ్ళు బీసీని లేదు లేదు మేము ఆలోచన మార్చుకున్నాం, రేపు మేము గెలిస్తే అధికారంలోకి వస్తే మేము బీసీని ముఖ్యమంత్రి చేయమంటారా? అనరు, బీసీఏ ముఖ్యమంత్రి అంటారు. కాబట్టి ఇప్పటికీ కూడా ఇక్కడ ఈటలకు కానీ, లేకపోతే బండి సంజయ్కి కానీ, లేదా లక్ష్మణ్కి కానీ, లేకపోతే అరవింద్కి కానీ ఖచ్చితంగా ఒక స్కోప్ ఉంది అక్కడ. రేపొద్దున బీసీ నినాదంతో రేపొద్దున సీట్లు కనుక ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగే స్థాయి కనుక బీజేపీ వస్తే, ఇప్పుడు నేను చెప్పిన నలుగురు కూడా స్ట్రాంగ్ కాంటెండర్సే. అట్లా ఉన్న సందర్భంలో ఈటలుగా జాగ్రత్తగానే ఉండాలి నా ఉద్దేశంలో. ఇట్లా నువ్వు పశువ మనిషివా అనేటువంటి భాష ఆ పార్టీలో అయితే నడవదు. బట్ అన్ఫార్చునేట్లీ ఈటలకు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఆయన లెఫ్ట్ ఓరియంటెడ్ ఐడియాలజీ నుంచి వచ్చాడు. ఈ లెఫ్ట్ ఓరియంటెడ్ ఐడియాలజీ వచ్చిన ఎవడన్నా కానీ, ఇంక్లూడింగ్ మైసెల్ఫ్, నేను ఆ పార్టీలో 7 ఏళ్ళు ఉన్నా, 4.5 ఏళ్ళు వైస్ ప్రెసిడెంట్ కూడా. నన్ను కూడా వాళ్ళంత ఈజీగా యాక్సెప్ట్ చేయలే. ఎందుకంటే అది యాక్చువల్గా అక్కడ ఆర్ఎస్ఎస్ ఫిలాసఫీ నడుస్తుంది, వాళ్ళ రిమోట్ కంట్రోల్ నడుస్తుంది. వాళ్ళు ఏవైనా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ మొదటి నుంచి ఆ పార్టీలో ఉన్న వాళ్ళకే పెద్దపీట వేస్తారు తప్ప, మీరు మధ్యలో వస్తే మీ వల్ల వచ్చే లాభమైన ఎంపీ ఉంటే, ఎమ్మెల్యే ఉంటే మీరు గెలిస్తే సంతోషిస్తారు, వాడుకుంటారు తప్ప కీలకమైనటువంటి బాధ్యతలు మనం పెట్టాలంటే ఆ పార్టీ ఆలోచిస్తుంది. అది బహుశా ఈటలకు దెబ్బగా పరిణమించి ఉండొచ్చు. అది మారలేదని అనను. అట్లంటే హేమంత్ విశ్వాస్ని రాగానే ముఖ్యమంత్రి చేస్తారు. కొంత మారింది, దృక్పథం మారింది, కానీ ఇంకా కూడా స్ట్రాంగ్ టెనెంట్స్ ఉన్నాయి వాళ్ళకి, ఆ విధమైనటువంటి టెనెంట్స్. దానికి ఈటలకు కాస్త కొద్దిగా నెగిటివ్ ఆస్పెక్ట్ ఉంటే ఉండొచ్చు అనేది ఒక ఆలోచన. కానీ ఇప్పటికైనా నా ఉద్దేశంలో సీనియర్లు కూడబలుకొని వాళ్ళు వీళ్ళని ఇద్దరిని కూర్చోబెట్టి వీళ్ళను సరి చేయకపోతే ఇప్పుడున్నటువంటి పొలిటికల్ వ్యాక్యూమ్లో బీజేపీకి ఉన్నటువంటి అవకాశం వేరే వాళ్ళకి లేదు. యాక్చువల్లీ బీఆర్ఎస్ లేచేటట్లేదు, కాంగ్రెస్ ఏమో పడుకుంది, లోకల్ బాడీ వస్తే బీజేపీకి అవకాశం. కానీ మీరు కూడా అనుకుంటే, అందుకన్నా ఈ 3 పార్టీలు కూడా గ్రహణం పట్టినట్టు అక్కడో గ్రహం, ఇక్కడో కొన్ని గ్రహాలు ఆ పార్టీ యొక్క ఇమేజ్ని దెబ్బకొట్టినటువంటి పరిస్థితి వస్తున్నది. సో అది వాళ్ళు ఆలోచించుకొని సరి చేయాల్సిన అవసరం ఉంది. నేను అనుకుంటా వెల్ విషర్గా, ఎందుకంటే మేము అలయన్స్లో ఆర్ఎల్డీగా మేము అలయన్స్లో బీజేపీతో ఉన్నాం. సో రేపు పొద్దున మళ్ళా బీఆర్ఎస్ రావాలని మేము కోరుకోం. కాంగ్రెస్ ఆల్రెడీ కొలాప్స్ అయిందని మాకు తెలుసు. కాబట్టి ఉన్న అవకాశం ఉన్న బీజేపీ కూడా ఇట్లా అగ్రనేతల మధ్య పంచాయతీ మధ్య తన్నుకొని వస్తే వాళ్ళకుండే అవకాశాలు సన్నగిలుతాయి. మధ్య మార్గంగా తెలంగాణ బీజేపీ పగ్గాలు రామచంద్రరావుకు అప్పగించారు. అఫ్ కోర్స్ హీఈస్ వెరీ లాయల్ టు ద పార్టీ, నో డౌట్. కానీ ఇప్పటికే నిస్తేజంలో ఉన్నటువంటి తెలంగాణ బీజేపీ క్యాడర్ ను రామచంద్రరావు సమర్థవంతంగా నడిపించగలడా లేదా? మీకున్నటువంటి విశేష రాజకీయ అనుభవం ద్వారా చెప్పండి దిలీప్ గారు. ఒకటి, రామచంద్ర అనేవాడు అజాత శత్రువు, ఎవ్వరితో శత్రుత్వం లేదు, అందరికీ ఆమోదయోగుడే. మీరు అన్నట్టు రేపు నిన్న బండిని పిలిచి పగారపై చెప్పినా లేదా ఈటలకపై చెప్పినా 2 వర్గాలు జీలిపోయి తన్నుకునే అవకాశాలు ఉండే. మనకు కనపడుతుంది ఈ రోజు ఆ పరిస్థితి. ఆ పరిస్థితి లేకుండా అయిపోయింది. ఆయన రామచంద్ర వల్ల
ఒక న్యూట్రల్ అట్మాస్ఫియర్, అందరికీ యాక్సెప్టెన్స్ వచ్చింది. కానీ మీరు అన్నట్టు ఆయన అగ్రెసివ్ గా పోతాడా, నిజంగా అద్భుతంగా నడుపుతాడా, ఈ పార్టీని నిశ్చయంగా లేపుతాడా బిగ్ క్వశ్చన్ మార్క్ అది. మీకు ఎగ్జాంపుల్ లాగా పివి నరసింహ అనేవాడు ఇక్కడ మన దగ్గర ముఖ్యమంత్రిగా ఆయన ఫెయిల్యూర్, ముఖ్యమంత్రి ఫెయిల్ అయ్యాడు పివి నరసింహరావు. అదే అక్కడ తీసిపోయి ఆ, తాత్కాలిక ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి 6 నెలల తర్వాత, 1 ఇయర్ తర్వాత నేనే వస్తాను శరద్ పవార్ ప్రకటించుకున్నాడు, మాలో ఎవరు అవుతామని. అట్లాంటి వాడు 5 ఏళ్ల పాటు ఈ దేశాన్ని అద్భుతంగా పరిపాలించి సరళీకృత ఆర్థిక విధానంలో మొత్తం అప్పుల గురించి బయట తీసుకొచ్చి మన్మోహన్ సింగ్ నుంచి పెట్టుకొని ఆయన ఏదైతే రాజకీయ చతురత ప్రదర్శించాడో మనందరికీ కూడా ఇప్పుడు మనం మెచ్చుకుంటాం కదా. ఆయన వన్ ఆఫ్ ది టాప్ పీపుల్ ఇండియాని ఈ రోజు ఈ విధమైనటువంటి లిబరలైజ్డ్ ఆర్థిక విధానాలు తీసుకొచ్చిన వాడు ఆయనే. లేకపోతే కొలాప్స్ ఇంటర్నేషనల్ గా పాకిస్తాన్ లాగా, బంగ్లాదేశ్ లాగా ఉల్లిపాయలు 1000 రూపాయలు అమ్ముకునే పరిస్థితి ఉండేది ఇండియాలో. అట్లాంటి పివి నరసింహరావు ఆయన మరి రామచంద్రరావు అట్లాంటి వాడేమో మనకి ఎట్లా తెలుస్తుంది. రామచంద్ర ఇప్పుడు మీరు ఎప్పటిదాకా బాధ్యతలు ఇవ్వలేదు, ఇప్పుడు బాధ్యతలు ఇచ్చారు మీరు. రేపొద్దున మరి ఆయన ఏ విధమైనటువంటి చతురత ప్రదర్శిస్తాడో, ఎవరిని కలుపుకుంటాడో, కొత్త వ్యూహాల ద్వారా పార్టీలు లేపుతున్నామని చెప్పలేము. యూ నెవర్ నో. బట్ డెఫినెట్లీ ఆయన ఈ వీళ్ళంత అగ్రెసివ్ కాదు, ఈ విధమైన భూత పదాలను వాడడు, ఆయన అందరికీ ఆమోదయోగ్యమైన పరిస్థితి. కాబట్టి అందుకే నేను పివి నరసింహరావు ఎగ్జాంపుల్ చెప్పాను. బండి సంజయ్ తర్వాత బీజేపీకి ఆ స్థాయిలో మన్నన తెచ్చిన వాడు, బీజేపీని ప్రజల్లోకి తీసుకెళ్లినటువంటి వాడిగా పేరున్నటువంటి రాజా సింగ్ బీజేపీకి తరంతర తానే రాజీనామా చేయటం, వెంటనే పార్టీ కూడా దాన్ని ఆమోదించడం ఎవరికి ఊహించినటువంటి సిచ్యువేషన్. రాజా సింగ్ ను వదులుకొని బీజేపీ తప్పు చేసిందా, బీజేపీని వదులుకొని రాజా సింగ్ తప్పు చేశాడా? ఇప్పుడు రాజా సింగ్ అనేవాడు డెఫినెట్లీ ఎవ్వరు గెలవని సందర్భంలో ఒకడే గెలిచాడండి బీజేపీకి. హిందుత్వ ఓటుతో గెలిచాడు, కట్టర్ హిందుత్వవాది అతను. నిజానికి ఓవైసీ బ్రదర్స్ ని ఆ రీతిలో ఆ లెవెల్లో ఛాలెంజ్ చేసి అక్కడ సర్వైవ్ కాగలిగిన నేత ఎవడు లేడు, రాజా సింగ్ తప్ప. అతని వల్ల పార్టీకి ప్లస్ జరిగిన మాట నిజమే. కానీ కొన్ని సందర్భాల్లో ఆయన పార్టీ యొక్క నియమావళి అతిక్రమించి అక్కడ ఉంటూనే అధ్యక్షుడిని తిట్టి ఆ కామెంట్ చేశాడు. మొన్న అధ్యక్ష స్థానానికి పోటీ పడుతూ కూడా మా వాళ్ళకి అధికారంలో వచ్చే ఆలోచన లేదు అన్నాడు రామచంద్రని ప్రపోజ్ చేసినప్పుడు. వీళ్ళు రెండోసారి చేశారు ఈ పని అన్నాడు. మొదటిసారి అప్పుడు తప్పు చేశారు కిషన్ రెడ్డిని పెట్టి, ఇప్పుడు ఈయన తీసుకొచ్చి తప్పు పెట్టారు ఓపెన్ గా అన్నాడు. సో అది పార్టీ యొక్క నియమావళిని కాస్త కూస్తో అతిక్రమించినట్టే అవుతుంది. కాబట్టి పార్టీ ఒకవేళ దశలో దీన్ని సస్పెండ్ చేసింది, మళ్ళీ రివోక్ చేసింది, మళ్ళీ అవకాశం ఇస్తే మళ్ళీ తిట్టాడు. సో అందువల్ల వాళ్ళు ఇక ఒక స్టేజ్కి వచ్చినట్టున్నారు, ఏ లాభం లేదు ఇదంతా మనం తట్టుకోలేమనుకున్నారో ఏమనుకున్నామో తెలియదు. కానీ డెఫినెట్లీ వాళ్ళు ఒక సీరియస్ స్టెప్ తీసుకొని తీసేశారు. దానివల్ల కొంత రేపొద్దున డెఫినెట్లీ పార్టీకి నష్టం జరుగుతుంది. అక్కడ ఆ హిందుత్వ బెల్ట్ ఉన్న ప్రాంతంలో రేపొద్దున ఎవరైనా ఒక పార్టీలో రాజా సింగ్ కనుక నిలబడితే ఆ స్థానంలో బీజేపీ గెలవడం అంత ఈజీ కాదు. కానీ దానికి సిద్ధపడే వాళ్ళు అతన్ని బయటపడేసినట్టు కనపడుతుంది. కాబట్టి మనం చెప్పలేము ఇంటర్నల్ గా వాళ్ళు ఏ లెవెల్లో ఆ లెవెల్లో ఏ నిర్ణయం తీసుకున్నారు. మరి నిన్న మనం మళ్ళీ చూసాడు, ప్రధానమంత్రి దగ్గర కలిశాడు, హీ మే బి కమింగ్ బ్యాక్ టు బీజేపీ కూడా చూశాను. సో మనం చెప్పలేము. బట్ ఇప్పటికున్న పరిస్థితిలో రాజా సింగ్ అనేవాడిని ఒక ఏదైనా పొలిటికల్ పార్టీ కాస్త కూస్తో గట్టిగా ఉన్న పార్టీలో చేరితే మాత్రం ఆ స్థానంలో రాజా సింగ్ ఓడించడం అంత ఈజీ కాదు. రాజా సింగ్ సస్పెన్షన్ వల్ల పార్టీకి ఎంతో కొంత నష్టం జరుగుతుందని మీరు చెప్పినట్లుగానే దిలీప్ కుమార్ గారు, నేను అనుకుంటున్నాను. ఈటల వర్సెస్ బండి సంజయ్ ఎపిసోడ్ త్వరగా చల్లారకపోతే బీజేపీకి కాస్త గడ్డుకాలం తప్పదా? నేను అదే అన్నా. అందుకనే సీనియర్లు దాని ముందే ఇంటర్ఫియర్ అయ్యి ఈ ఇద్దరి మధ్య సఖ్యత అయిపోయింది. అందరికీ తెలుసు ఈయన వల్ల దిగిపోయాడని, ఆయన వల్ల ఈయనకు రాలేదని అందరికీ తెలుసు. ఈయన అధ్యక్షుడు కాకపోయా, ఆయన ఉన్న అధ్యక్ష పదవి పోగొట్టుకునే, ఆయన కాంపెన్సేట్ చేయడానికి ఆయన మంత్రి పదవి ఇచ్చిరి, ఈయనను కాంపెన్సేట్ చేయడానికి జాతీయ కార్యవర్గ సభ్యుడిని చేసిరి, రేపు మంత్రిని చేస్తుండొచ్చు. మీరు అన్నట్టు రేపు అధికారంలోకి వస్తే ఈరే ముఖ్యమంత్రి అని ప్రకటించవచ్చు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వీళ్ళు కాంప్రమైజ్ కావాలి తప్ప ఇప్పటికిప్పుడు పబ్లిక్ లో అనుకుంటే ఇంగ్లీష్ లో సామెత ఉంటుంది, డోంట్ వాష్ యువర్ డర్టీ లైన్ ఇన్ పబ్లిక్ అని. అంటే నీ మురికి బట్టలు ఇంట్లో ఉతుక్కోగాని బయట పబ్లిక్ లో ఉతక్కని. ఇప్పుడు వాళ్ళు చేస్తున్న పని అంటే మురికి బట్టలు పబ్లిక్ లో ఉతుక్కుంటారు, ఆ మురికి అందరికీ కనపడదు. అది కాకూడదు, పొలిటికల్ పార్టీస్ కి మంచిది కాదు. రైట్ సార్, ముగించే ముందు ఓ ముఖ్యమైన ప్రశ్న. ఎందుకంటే కేసీఆర్ ఫ్యామిలీని అత్యంత దగ్గరగా చూశారు, తెలంగాణ రాజకీయాల్లో ది మోస్ట్ ఎక్స్పీరియన్స్ పర్సన్ గా మీరు ఉన్నారు కాబట్టి, కవిత వర్సెస్ మల్లన్న ఎపిసోడ్ లో ఎవరిది తప్పు? ఒకటి తప్పు ఏంటంటే ఆమె మహిళ, నువ్వు వాడిన సామెత మహిళకు డైరెక్ట్ తగిలింది. జాగ్రత్తగా ఉండాలి కదా. మనం ఇప్పుడు సామెతలు ఉన్నాయి, వాళ్ళ తండ్రి పబ్లిష్ చేసిన పుస్తకాల్లో 74 14 ఇదే కావచ్చు, కానీ అది ఎవరికి తగ్గుతుందో కూడా మనం చూసి మాట్లాడాలి కదా. నువ్వు మల్లన్న వాడిన సామెత మరి లేదనడానికి వీల్లేదు. తెలంగాణలో పాపులర్ సామెత, నీకేమైనా మంచం పుత్తా కంచం పుత్తా అని కామన్ గా ఊళ్ళో అంటారు.
ఆ కామన్ గా అనడం వేరు. ఇప్పుడు వచ్చేవరకల్లా నువ్వు అన్నదేమో ఆమెను ఉద్దేశించి ఒక మహిళని అన్నావు కదా. సో ఆమెనా తన చేతిలోకి లా అండ్ ఆర్డర్ తీసుకొని ఆ ఇంటి మీదకి దాడి పంపడం తప్పే. ఈయన మహిళ ఉంది కాబట్టి ఆచితూచి మాడాల్సిన అవసరం, ఆయన కూడా దాన్ని అతిక్రమించకుండా ఉంటే బాగుండేదని నా ఉద్దేశం. ఉమ్. ఒకవేళ కవిత బీఆర్ఎస్ నుంచి కనుక బయటకు వస్తే పరిణామాలు ఎలా ఉంటాయి సార్ బీఆర్ఎస్ రాజకీయాలు? నేను అదే చెప్పా, బీఆర్ఎస్ కు కూడా గ్రహణం పట్టినట్టే అంటే ఆ అమ్మాయి బయటికి పోతే. ఉమ్. ఇంతమంది చెప్పా, కాంగ్రెస్ 15 నెలల్లో హామీలు నెరవేర్చక గ్రహణం పట్టింది. బీఆర్ఎస్ ఏమో కవిత గ్రహణం పట్టింది. బీజేపీకి ఏమో ఇద్దరు అగ్రనేతలు తన్నుకొని గ్రహణం పట్టింది. కాబట్టి అన్ని పార్టీలు గ్రహణం పట్టి ఉన్నాయి. ఇప్పుడు ఈ గ్రహాలు దారిలో పెట్టుకోవాల్సిన బాధ్యత ఆ నేతల మీద ఉన్నది, ఆ పార్టీల మీద ఉన్నది. ఎందుకంటే అందరికి కూడా స్కోప్ ఉంది పాలిటిక్స్ లో. బీఆర్ఎస్ లేచి బతికి బతకడానికి ఉన్నటువంటి వాతావరణంలో ఈ బాబాయ్ వేరే పార్టీ పెడితే బీఆర్ఎస్ దెబ్బతింటుందా తినదు, ఇప్పుడు అలాగే పడుకొని ఉంది ఆ పార్టీ. సో ఇది ఆ మూడు పార్టీలు కూడా అదే పరిస్థితిలో ఉన్నాయని నా అభిప్రాయం. రైట్ సార్, చివరి ప్రశ్న. తెలంగాణలో ఇప్పుడు ప్రత్యామ్నాయానికి స్పేస్ ఉంది అనేటువంటిది చాలా మంది చెప్తున్నారు. అంటే కొత్త పార్టీలు గనక తెలంగాణలో పుట్టుకొస్తే మనుగడ సాధ్యమయ్యే పనేనా? తెలంగాణ ఓటర్లు ఆదరిస్తారా? నేను ఒకటండి, బీసీ కాన్సెప్ట్ స్ట్రాంగ్ గా ఎమర్జ్ అయింది, నో డౌట్, చాలా స్ట్రాంగ్. ఎందుకంటే కాంగ్రెస్ బిల్లు పాస్ అయినా కాకుండా 42% బీసీలకి ఇస్తామని పార్టీ పరంగా కూడా ప్రకటించే పరిస్థితి వచ్చింది. మీరే అన్నట్టుగా రేపు కాబోయే ముఖ్యమంత్రి బీసీ అని చెప్పుకునే పరిస్థితి వచ్చింది కొన్ని పార్టీలకు. సో బీసీ వాదాన్ని పక్కకు పెట్టలేరు. కానీ ఈ ఉన్న బీసీలందరూ కూడా చాలా మంది, మెజారిటీ ఆఫ్ దెమ్ 60 to 70% అందరూ ఆల్రెడీ వేరే వేరే పార్టీలో సభ్యులు. రేపొద్దున మీరు ఒక అభ్యర్థి నిలబెడితే వాళ్ళ పార్టీలకే సపోర్ట్ చేస్తారు తప్ప అందరు కలిసి బీసీ వాడు కాబట్టి మేము మా పార్టీ వదిలిపెట్టి మా ఫిలాసఫీ వదిలిపెట్టి ఈయనకి ఓటేస్తామని సాధ్యపడే పనేనా? కాబట్టి స్కోప్ ఈజ్ ఈ పార్టీల మీద ప్రెషర్ పెట్టి బీసీలకు ఎక్కువ స్థానాలు ఇప్పించుకునే ప్రయత్నంలో ఉండి అందులో ఉన్నటువంటి ఆ పార్టీ ద్వారా బీసీలు గెలిపించుకుంటే మంచిది. కానీ ఉన్న ఓట్లను చీల్చుకోవడానికి ఇంకో పార్టీ పుట్టుకొచ్చి ఆ బీసీలో చీలుగా తీయడం అన్నది బీసీల ఐక్యతకు మంచిది కాదు. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. Thank you.